నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి నూడిల్స్. అందరికి చాలా ఫేవరెట్ అయిన రెసిపీ అనమాట ఇది. అందరూ కూడా నూడిల్స్ అనగానే భయపడుతూ ఉంటారు కదా, ఓ మై గాడ్ సాసెస్ వేస్తారు సో దట్ మనకి హెల్త్ ఇంజూర్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు మన ఛానల్లో ఎటువంటి సాసెస్ లేకుండా ఇంట్లో ఇంచక్కడుగా టేస్టీగా నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తానమాట. అలా అని మీరు అనుకోవచ్చు సాసెస్ లేకపోతే టేస్ట్ ఎలా వస్తుంది అని చెప్పి. సాసెస్ లేకపోయినా సరే మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి చేసే స్టైల్ని బట్టి మనకి ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా ఆ టేస్టీ యమ్మీ సాసెస్ లేని నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ సీ. ఫ్రెండ్స్, మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక డిష్ని పెట్టుకోవాలి. అందులోకి సరిపడేంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి, ఈ వాటర్ అనేవి ఎక్కువగానే ఉండాలి. ఇంత వాటర్ యాడ్ చేసుకుని లిడ్ పెట్టుకుని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా కూడా వెయిట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వాటర్ అనేది ఈ విధంగా రాయిలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ విధంగా వాటర్ అనేది మనకి రాయిలింగ్ బాయిల్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోకి మనం తీసుకున్న ఈ నూడిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నూడిల్ని యాడ్ చేసుకున్నాక మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకుని నూడిల్ యాడ్ చేసుకున్నాక లిడ్ పెట్టేసి ఒక 10 minutes ఇలా ఉంచేసేయాలి. మనం ఒకవేళ స్టవ్ ఆన్ చేసి నూడిల్స్ని కనుక కుక్ చేస్తే ఖచ్చితంగా అది మనకి బాగా కుక్ అయిపోయి నూడిల్స్ అనేది ఉండల కింద అండ్ ముద్దల కింద అయిపోతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఇది ఫస్ట్ టిఫిన్ నూడిల్స్ షాప్లో రావడానికి ఇలా చేయండి. ఖచ్చితంగా మీకు నూడిల్స్ అనేది పొడిపొడిలాడుతూ విడివిడిగా వస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్దామని ఈ వీడియో అనేది చేస్తున్నాను, కాబట్టి అందరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, మనం 10 minutes అయ్యాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే నూడిల్స్ అనేది కుక్ అయిపోయింది. చూసారు కదా, మనకి ఈ విధంగా కరెక్ట్గా కుక్ అవుతుంది నూడిల్ అనేది. ఒకసారి మిక్స్ చేసి చూద్దాము నూడిల్ కుక్ అయిందో లేదో. చూసారు కదా, నూడిల్ అనేది కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకసారి చేత్తో ఇలాగా నలిపి చూడండి, మనకి నలిగితే కుక్ అయిపోయినట్లు, లేదంటే ఇంకో 10 minutes లిడ్ పెట్టి ఉంచండి. ఈ విధంగా లిడ్ తీసేసాక నూడిల్ అనేది కుక్ అయిందో లేదో చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా ఒక చిల్లెలున్న గిన్నెని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ నూడిల్ అంతటినీ కూడా యాడ్ చేసేయండి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల నూడిల్లో ఉంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకి డ్రైన్ అయిపోతుంది. ఆర్లెస్ మీ దగ్గర ఇలాంటి చిల్లెల గిన్నె లేకపోతే స్ట్రైనర్లో అయినా సరే మీరు డ్రైన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా డ్రైన్ చేసిన వెంటనే ఇందులోకి కొద్ది పొడిగా ఈ విధంగా వాటర్ వేసుకుంటూ ఇలా అనుకోవాలి. ఇలా అనడం వల్ల మనకి నూడిల్ అనేది పొడిలాడుతూ ఉంటుందన్నమాట. మనకి ఈ విధంగా వాటర్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా డ్రైన్ చేసుకున్నాక ఈ గిన్నెని ఇలా పెడితే మనకి ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కనుక డ్రైన్ అయిపోతాయి. కాబట్టి ఇలాగ క్రాస్గా పెట్టండి. కొంచెం క్రాస్గా పెట్టాక ఈ విధంగా ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మొత్తం శుభ్రంగా కూడా డ్రైన్ అయిపోయాక నూడిల్ అనేది మనకి ఈ విధంగా పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఒక టవల్ని కానీ కాటన్ క్లాత్ని కానీ తడిపి శుభ్రంగా పిండేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా పరుచుకోవాలన్నమాట. ఈ విధంగా పరుచుకున్న దీని మీద మనము ముందుగా డ్రైన్ చేసుకున్న నూడిల్స్ని యాడ్ పరుచుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా మొత్తం ఈవెన్గా కూడా నూడిల్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నూడిల్ని స్ప్రెడ్ చేయడానికి టవల్ యూస్ చేశాను. మీరు ఏదైనా క్లాత్ని అయినా టవల్ని అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం లివింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఫ్యాన్ కింద
ఒక 13 మినిట్స్ పాటు మనం దీన్ని ఆరబెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని నేను 3 పార్ట్స్ కింద చేస్తున్నాను అనమాట నూడిల్స్ అనేది. సో 3 పార్ట్స్ కింద ఎందుకు చేయాలంటే మనకి నూడిల్స్ అనేది అట్ ది వన్ టైం మొత్తం అంతా చేసేస్తే మనకి ఏమవుతుందంటే నూడిల్స్ అనేది అంత టేస్ట్ బాగోదు. ఎందుకంటే మనకి టేస్ట్ అనేది పాడైపోతుంది. కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. కాబట్టి మీరు చక్కగా టేస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అచ్చం స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. మీ దగ్గర ఎంత పెద్ద ప్యాన్ ఉంటే అంత పెద్ద ప్యాన్లో చేసుకోండి. సో దట్ మనకి ప్యాన్ ఖాళీ ఉండే కొద్ది మనకి నూడిల్స్ అనేది కలపడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి యాక్చువల్లీ అది టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను కొంచెం నూడిల్స్ తీసుకున్నాను. చూసారా ఎంత జర్లాడుతుందో నూడిల్స్ అనేది ఇలా ఆరాలన్నమాట. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా తడి క్లాత్ మీద ఎందుకు ఆరబెట్టానంటే మనకి నూడిల్స్ చూసారు కదా ఎంత పొడి వచ్చిందో. అదే మనం పొడి క్లాత్ మీద ఆరబెడితే మనకి నూడిల్స్ అనేది ఈ క్లాత్ అంటుకుపోతుంది. అందుకని చెప్పేసి నేను తడి క్లాత్ చేశాను. అందుకే చూసారు కదా నూడిల్స్ అనేది ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లోంచి ఒక హాఫ్ పార్ట్ నూడిల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంత నూడిల్స్ చేద్దామని చెప్పి హాఫ్ పార్ట్ నూడిల్ అనేది నేను ఇందులోంచి తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ విధంగా హాఫ్ పార్ట్ ఆఫ్ నూడిల్ తీసుకున్నాక అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అంటే ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు నూడిల్ని ఇలా అనండి. సో దిస్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా పంచ్ ఆఫ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది నూడిల్స్లోకి. మనకి బయట యాక్చువల్గా స్ట్రీట్ స్టైల్లో అయితే మనకి సంథింగ్ వాళ్ళు ఏదో వేస్తారు, అవన్నీ మనకి హెల్త్కి ఇంజ్యూర్ చేస్తాయి కదా. అందుకే ఇంచుకడుగా మీరైతే నూడిల్కి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇట్స్ బెస్ట్ థింగ్. అలా అని చెప్పి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. సో ఈ విధంగా పైనుంచి కిందకి బాగా ఆయిల్ నూడిల్కి అంతా కూడా ఆయిల్ పట్టించాక దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక డిష్ని కానీ ప్యాన్ని కానీ పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఎంత హీట్ అవుతే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. వెంటనే అందులోకి ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చీల్చుకోండి. చెప్పి ఎక్కువ వేసారంటే మనకు ఆనియన్స్ వస్తాయి కాబట్టి అంత బాగోదు నూడిల్స్. మనకు కొంచెం తక్కువగా కాదు ఎక్కువగా కాదన్నా చేసుకోండి. స్ట్రీట్ స్టైల్ అని వేయరు కానీ టేస్ట్ కోసం వేస్తాను. ఇప్పుడు వేసాక వీటిని లైట్గా ఫ్రై చేయాలి. ఆ విధంగా ఆనియన్స్ అండ్ చిల్లీస్ లైట్గా ఫ్రై అవ్వాలి. ఇంతలోగా లో ఫ్లేమ్లో పెట్టేసాను నేను ఇక్కడ. ఇంతలోపల నేను ఇక్కడ హాఫ్ పార్ట్ ఆఫ్ నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి 3 ఎగ్స్ని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఇందులో ఒక బౌల్లోకి కొట్టుకొని యాడ్ చేసుకోండి. నాదేంటంటే డబల్ ఎల్లో ఉంటుంది మా ఎగ్స్లో. సో ఇలా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక అంటే మీరు సింగిల్ వైట్ అయినా పర్లేదు. బై మిస్టేక్ మొన్న డబల్ ఎల్లో ఉన్న ఎగ్స్ ఇచ్చేసారు మాకు, అందుకే. ఇప్పుడు వీటిని బాగా ఒక 2 మినిట్స్ పాటు బీట్ చేయండి. దీనివల్ల నూడిల్స్కి చాలా టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ విధంగా విస్కర్తో లేదా స్పూన్తో కానీ బాగా బీట్ చేయండి. అలానే ఇందులోకి ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు ఇలా వదిలేసేయండి. అప్పుడు అది కొంచెం ఆమ్లెట్ కొంచెం పెద్ద పీసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా వెయిట్ చేస్తున్నాను. మీకు చిన్నగా కావాలంటే కలిపేసుకోవచ్చు ఇప్పుడే. సో లెట్స్ వెయిట్.
ఇక్కడ నేను మిక్స్ చేసుకుంటున్నాను. సో ఎగ్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేసానంటే మనకి ఫ్లేవర్ అనేది ఇప్పుడు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేశాక వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందులోకి కొద్దిగా టర్మరిక్ వేసుకోండి. మనకి ఇప్పుడు కరోనా టైంలో ఇది బాగా అవసరం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. ఇంత వేసుకొని సరిపోతుంది. పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం తీసుకున్న నూడిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఒక అట్లకడ తీసుకోండి. దీంతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పై నుంచి కిందకి టాస్ చేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్లేమ్ అనేది. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా కలపండి. సో నేను ఈ విధంగా కలుపుకోవడం వల్ల నూడిల్స్ అనేది మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంతో టేస్టీ యామీ నూడిల్స్ రెడీ. మనం ఇప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. చాలా కొద్దిగా వేసుకోండి. వేసుకుని లిడ్ పెట్టుకుని జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉంచండి. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూస్తే స్మెల్ కూడా ఎంత బాగుందంటే అసలు నాకు వీడియో కంటే తినేసి వీడియో వేస్తే బాగుంది అనిపిస్తుంది. అంత బాగా వస్తుంది. ఇంచక్కడుగా చూసారు కదా, మనమే న్యాచురల్గా సాసెస్ లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని జస్ట్ ఏం లేదు, ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్ తెచ్చాను, సర్వింగ్ చేసేస్తున్నావా? ఇది రావట్లేదు ఏంటి? అయ్యో, నాకు తీయడం రావట్లే. ఎస్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అరోమా కూడా భలే ఉంది ఫ్రెండ్స్, నిజంగా రెడీ. చూసారా పొడిపళ్ళు ఆడుతూ ఎంత బాగుందో నూడిల్స్, అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా రెడీ. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ యమ్మీ కలర్ఫుల్ అరోమాఫుల్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇంచక్కడిగా మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంచక్కడిగా మనం బయటకు వెళ్ళకుండా, లాక్డౌన్ టైం కదా, అసలే లాక్డౌన్ కాబట్టి మనమే ఇంచక్కడిగా స్వయంగా మన ఇంట్లోనే నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా లేట్ చేయకుండా నూడిల్స్ని తెచ్చేసుకొని మీ ఇంట్లో కూడా నూడిల్స్ ప్రిపేర్ చేసుకొని ఇంచక్కడిగా మీ ఫ్యామిలీతో కూడా మీరు ఎంజాయ్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు నేను అనుకోలేదు 80
80 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారని నాకు నిజంగా ఒక డ్రీమ్ కింద ఉంది. 80 మెంబర్స్ సబ్స్క్రైబర్తో నేను నిజంగా ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మీ వల్లే. కాబట్టి అందరూ కూడా నన్ను త్వరలో 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఛానల్ చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా కోసం. బాయ్. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను కన్ఫామ్గా అనుకుంటున్నాను మీకు నచ్చిందేమో అని చెప్పి. మీకు ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.